నా ఒరిజినల్ పళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. అలానే ఉంది. సో చాలామందికి డౌట్ ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ అసలు చిగురు మీద ప్రెషర్ ఉండదు అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు గట్టిగా ఉన్న కొరికారనుకోండి, ఈ మల్టీ యూనిట్ల మీదే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీదే ప్రెషర్ పడుతుంది అనమాట. కింద మీ చిగురు కానీ ఎముక కానీ పడదు. నెక్స్ట్ కాస్ట్ ఎంత, మళ్ళీ మనకి ఎప్పుడు అడిగే డౌటే రేట్ ఎంత అని. ఆల్ ఆన్ 6 విత్ టెరిగైడ్స్. ఇక్కడ సో అందరికి నమస్తే అండి. ఈరోజు మనతో మాతంగి సుగుణ గారు ఉన్నారు. ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి మన దగ్గర ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేయించుకున్నారు. మనం ఆల్ ఆన్ 6 విత్ టెరిగైడ్స్ వేసాం, అన్ని ఆస్టమ్ ఇంప్లాంట్స్ వేసాం అనమాట. అది ఆవిడ ఎక్స్రే. సో 1 ఇయర్ ఫాలోఅప్కి వచ్చారు. టెన్షన్గా కరెక్ట్గా నాకు తెలిసి మే 17 ఒకసారి ఇట్రండి. సో ఇదండి ఆవిడ కేస్ షీటు. 16 మేన చేసాం. 16 మే 2025 చేసాం. 17న సర్జరీ చేసాం. 16న కన్సల్టేషన్కి వచ్చినట్టున్నారు మేడము. 17న సర్జరీ చేసాం. సో 17 మే 2025లో చేసాం. ఇప్పుడు కరెక్ట్గా ఇట్లా మన ఫాలోఅప్ షీట్ ఉంటుందండి, మ్యాండేటరీ చెకప్స్ అని. సో ఆవిడ కరెక్ట్గా 12 మే సంవత్సరంకి ముందే వచ్చారు, ఇంకా ఒక 5 రోజుల ముందే 17 చేయించుకుంటే. సో చెక్కు చెదరలేదు ఇంప్లాంట్స్, అవి ఎట్లాగో పర్ఫెక్ట్గా ఉంటాయి. నోట్లో కూడా చూపిస్తారండి ఒకసారి. నోట్లో తెరవండి మేడం. అసలు ఎక్కడ ఇటు కరెక్ట్ ఫోకస్ చేయ మాటలు. సో ఎక్కడ ఫ్రీగా ఉండండి మేడం, ఫ్రీ కొంచెం నార్మల్ అని చెప్తా. ఎక్కడ గ్యాప్లు ఉండవండి. అది మనం పెట్టిన హైబ్రిడ్ డెంచర్ అనమాట. సో మాతంగి సుగుణ గారికి స్క్రూ రిటైన్డ్ హైబ్రిడ్ డెంచర్ ఇచ్చాం. ఓకే, అమరికి కూడా చూడవచ్చు. కింద పళ్ళువి కొరకండి మేడం, కరెక్ట్గా నీట్గా ఇటు నుంచి ఇటు ఎక్కడ గ్యాప్లు లేకుండా. నా తెరవండి. సో నెక్స్ట్ ఈవిడికి టెరిగైడ్స్ ఆల్ ఆన్ 6 విత్ టెరిగైడ్ వేసినప్పుడు హైబ్రిడ్ ఇచ్చేటప్పుడు పైన 14 కింద 14 28 పళ్ళు ఇస్తామండి. ఓకేనా, ఓన్లీ జ్ఞానదంతమే ఉండదన్నమాట. ఇది ఇక్కడ నుంచి 14 మళ్ళీ కింద 14. అమరిక కూడా కొరకండి మేడం. స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్లు ఇచ్చామండి. సిమెంట్లు ఉండవు, ఎక్కడ గ్యాప్లు ఉండవు. ఓకే, ఇప్పుడు మేడం ఆవిడ అభిప్రాయం చెప్తారు. లాంగ్ టర్మ్ ఫాలోఅప్ కిందకు వస్తుంది అనమాట. సో 1 ఇయర్ నిండింది కాబట్టి సో దీన్ని మనం లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అంటాం అనమాట. మేడం చెప్పండి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్నీ తినగలుగుతున్నారా? నొప్పులు వస్తున్నాయా? తింటే ఏమైనా గట్టిగా కొరుకుతుంటే నొప్పులు వస్తున్నాయా? అసలు ఏం లేదండి, ఏం లేదు. నా ఒరిజినల్ పళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. అలానే ఉంది. సో చాలామందికి డౌట్ ఏంటంటే ఈ ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టించుకుంటే ఫిక్స్డ్ పళ్ళు ఏమన్నా కొరికినప్పుడు అవి గదిలి ఎముకలోంచి నొప్పి వస్తుందని అట్లా ఏమన్నా ఉందా? అస్సలు లేదు. సో ఇంకేమన్నా నోటి నుంచి దుర్వాసన రావటం కానీ, ఎప్పుడైనా చీమ్ పడటం కానివ్వండి, జ్వరం రావటం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు ఏం లేదు. నేను అసలు ఫస్ట్ డేనే బిర్యానీ తిన్నా. అంటే ఫంక్షన్కి వెళ్ళాను, డైరెక్ట్గా ఇక్కడ నుండే ఫంక్షన్కి వెళ్ళారు. ఓకే. సో మనం ఏంటంటే సుగుణ గారికి జనరల్గా మనం చేసింది ఆస్టమ్ ఇంప్లాంట్స్ అండి. ఆస్టమ్ ఇంప్లాంట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి ఆస్టమ్ ఇంప్లాంట్స్కి వచ్చే లేబుల్స్. ఇది ఆస్టమ్ ఇంప్లాంట్ కాకపోయినా ఆస్టమ్ ఇంప్లాంట్స్కి ఇట్లా సర్టిఫికేట్ కూడా వస్తుందండి. సో ఆస్టమ్ ఇంప్లాంట్ కాకపోయినా మనం ఏ ఇంప్లాంట్ వేసినా కానీ అవి ఇమిడిపోయిన తర్వాత అసలు నొప్పి అనేది రాదు. నెక్స్ట్ సుగుణ గారికి మనం ఇచ్చింది ఏంటంటే మల్టీ యూనిట్ అపార్ట్మెంట్ల మీద స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్లు ఇచ్చామండి. మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిగురు మీద అసలు సెట్ ఆందు. సెట్ మొత్తం వచ్చి మల్టీ యూనిట్ల మీద కూర్చుంటుంది. అంటే పైన 6 మల్టీ యూనిట్లు, కింద 6 మల్టీ యూనిట్ల మీదే సెట్ కూర్చుంటుంది ఈ బార్ సహాయంతో. అసలు చిగురు మీద ప్రెషర్ ఉండదు అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు గట్టిగా ఉన్న కొరికారనుకోండి, ఈ మల్టీ యూనిట్ల మీదే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీదే ప్రెషర్ పడుతుంది అనమాట. కింద మీ చిగురు కానీ ఎముక కానీ పడదు. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇంప్లాంట్లోకి ప్రెషర్ వెళ్తుంది, అంతేగాని మీ చిగురు మీద ఆనం అనమాట. అందుకని అసలు నొప్పులు ఉండవు కొంచెం కూడా. ఓకేనా, ఇంకా ఫ్యూచర్లో చేయించుకునే వాళ్ళకి ఏం చెప్తారు సుగుణ గారు?
అంటే ఈ డాక్టర్ గారి దగ్గర మాత్రం ఏం అనుమానం లేకుండా చేయించుకోవచ్చు. అసలు అంటే ఇంకా మరి నేను ఎక్కువ చెప్పినా కూడా పొగిడాను అనుకుంటారు. ఇంక మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సుగుణ గారు ఫస్ట్ నుంచి కూడా ఒకటి, ఆవిడ ఎముక సాంద్రత కూడా చాలా తక్కువ ఉందండి. నేను చేసినప్పుడు D4 బోన్ అంటాం, D4 బోన్ ఉందన్నమాట. సిటీ స్కాన్లో కూడా మనకి హౌన్స్ఫీల్డ్ యూనిట్స్ అంటాం, అది కూడా ఆవిడికి 230 వచ్చింది, అది కూడా రికార్డ్ చేసుకున్నాం. సో D4 బోన్ ఉండటంతో మనం టెరిగైడ్లకి వెళ్ళామండి. లేకపోతే ఈవిడి కేసుకి టెరిగైడ్ వేయాల్సిన పని లేదనమాట. అయినా కానీ మనం టెరిగైడ్లు కూడా వేసేసాం, అది సక్సెస్ అయింది. 1 year తర్వాత ఏమవుతుందంటే, అంటే జనరల్గా ఒక ఇంప్లాంట్ ఎముకలో పూర్తిగా ఇమ్మడటానికి 30 రోజులు టైం పడుతుందండి. దీన్ని ఆసియో ఇంటిగ్రేషన్ అంటాం. ఈ 30 రోజుల తర్వాత ఫెయిల్ అవటం అసాధ్యం. 1 year తర్వాత ఇంకా అసాధ్యం అనమాట. ఎందుకు? ఇంకా ఎముక దాన్ని పట్టేసుకుంటుంది. ఎందుకంటే అవి టైటానియం స్క్రూస్ కాబట్టి. ఇంప్లాంట్స్ అంటే బేసిక్గా టైటానియం మెటీరియల్. సో మనకి ఫెయిల్యూర్ అనేది ఇనీషియల్గా వస్తుంది, పోతే ఫస్ట్ వారం 10 రోజులు నెలలోనే పోతాయండి. 3 నెలల తర్వాత పోవటం చాలా తగ్గిపోద్ది. అంటే 98% సక్సెస్ రేట్ ఉంటుంది 3 నెలల తర్వాత. 1 year ఫాలో అప్ తర్వాత 99% పెరుగుద్దండి, అది యాక్చువల్లీ తగ్గదు. ఓకేనా? అది ఆల్-ఆన్ 6 విత్ టెరిగైడ్స్, సుగుణ గారి లాంగ్ టర్మ్ రివ్యూ అనమాట. షుగర్ లేదనుకుంటా కదా మేడం మీకు? షుగర్ కూడా ఉంది, డయాబెటిక్ అని రాసినట్లే. ఓకే, రాసాము. ఓకే. డయాబెటిక్ మేడంకి డయాబెటిస్ ఉంది. చాలామంది ఇది కూడా అడుగుతారు, మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చేయించుకోవచ్చు అని. మేడంకి హైపోథైరాయిడ్ కూడా ఉంది, అయినా కానీ చేయించుకోవచ్చు, అయినా కానీ సక్సెస్ అవుతాయి. ఓకేనా? ఈవిడికంటే టాప్ రకం ఇంప్లాంట్లు వేసాం. ఆస్టమ్ వేయకపోయినా సక్సెస్ అవుతాయి. ఇంకొంచెం తక్కువ రకం వేసినా, ఇజ్రాయెల్ కంపెనీలు వేసినా సక్సెస్ అవుతాయి. సక్సెస్ అవ్వకుండా అయితే ఉండవు. అది. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరూ చాలా బాగా చూసుకుంటారు, చాలా రెస్పెక్ట్గా ఉంటారు, అట్లా చాలా బాగుంటారండి స్టాఫ్. థ్యాంక్ యూ మేడం. నువ్వు చెప్పాలమ్మా థ్యాంక్ యూ ఫస్ట్ చెప్పినప్పుడు. సో ఇది ఈ ఎక్స్రే ఇమీడియట్గా అంటే ఇంప్లాంట్స్ వేసిన రోజు అండి, సర్జరీ తర్వాత ఎక్స్రే మీరు చూడవచ్చు. బోన్ కూడా ఎంత పల్సగా ఉందో, మీరు బోన్ కనిపిస్తుంది, తెల్లగా ఉండే కొద్దీ సాంద్రత ఉన్నట్టండి. ఇంత నల్లగా ఉందంటే బోను, దానిలో సాంద్రత లేనట్టు. D4 బోన్ అనమాట. సిటీలో కూడా అదే ఉంది. సో ఓన్లీ ఇంప్లాంట్స్ వేసాం, పళ్ళు పెట్టలేదన్నమాట ఇప్పుడు. సో డేట్ చూస్తే మీరు 17 May 2025, ఈ డేట్ని ట్యాంపర్ చేయలేమండి, అసాధ్యం అనమాట దీన్ని ట్యాంపర్ చేయటం. ఓకేనా? సో ఎందుకు? ఈ ఎక్స్రే మెడికల్ లీగల్గా కూడా పనికొస్తుంది కాబట్టి ఎక్స్రేని డేట్ ట్యాంపర్ చేయలేం. సో మధ్యాహ్నం 3:59కి 17 May వేసాం. సో ఈ రోజుకి సంవత్సరం నిండింది. ఒక్క ఇంప్లాంట్ కూడా చెక్కు చెదరలేదన్నమాట. ఓకేనా? ఇందాక మీరు చూసిన ఎక్స్రే, ప్రస్తుతం ఉన్న ఎక్స్రే. నెక్స్ట్ కాస్ట్ ఎంత? మళ్ళీ మనకి ఎప్పుడు అడిగే డౌటే, రేట్ ఎంత అని. ఆల్-ఆన్ 6 విత్ టెరిగైడ్స్. ఇక్కడ ఈ పొడుగు ఇంప్లాంట్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ సాంద్రత లేదని చిన్న ఇంప్లాంట్లే పడుతున్నాయని, ఈ పెద్ద ఇంప్లాంట్ దీన్ని టెరిగైడ్ ఇంప్లాంట్ అంటా ఉండే. ఇటు మూల ఉండేవి. సో దీన్ని ఆల్-ఆన్ 6 విత్ టెరిగైడ్ అంటాం. సో ఆల్-ఆన్ 6 విత్ టెరిగైడ్ కాస్ట్ ఎంత? ఒక్క దవడకి 1,70,000 ఒక్క దవడకు అవుతుందండి. 2 దవడలకు కలిపి 3,40,000 అవుతుంది, పైన కింద కలిపి. దానిలోనే మీకు స్క్రూ రిటైన్డ్ పల్స్ సెట్లు కూడా వస్తాయి. సో స్క్రూ రిటైన్డ్ DMLS అయినా హైబ్రిడ్ అయినా అదే రేట్లో ఇచ్చేస్తున్నాం అనమాట. సో 1.7 lakh తీసుకోవడానికి కారణం ఆల్-ఆన్ 6 విత్ టెరిగైడ్ అనమాట ఇది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.